విశ్వాసం ఉండాలి. సో, మన విశ్వాసాలు చెదిరిపోతున్నాయి అంటే ఆలోచించేయాలి. పరిగెట్టకండి ఎక్కడ పడితే అక్కడికి. నిలబండి. విశ్వాసంలో బలంగా నిలబండి. వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందో తేల్చోండి. వాక్యాన్ని పరిశీలన చేయండి. వాక్యం ఏం చెప్తుందో. అంతేగాని మనం కంగారు పడి అక్కడికి, ఇక్కడికి ఎందుకంటే మనం అక్కడికి పరిగెట్టే దేనికోసం? భౌతిక సంబంధించిన అవసరాల కోసమే. అవునా? అవునా? ఆ! అట్ ది సేమ్ టైమ్ దావీదు గారు కూడా అంతే కదా! ఆ! చక్కగా దేవునికి కింద మీద పడి ప్రార్థన చేస్తాడు. బత్షెబ విషయంలో కూడా ఎన్నో సార్లు చెప్పాను ఇది కూడా నేను. ఆయన కూడా ప్రార్థన చేశాడు. బాగుపడలేదే. ఆ! బిడ్డ చనిపోయిందే. అవును కదా! ఆ! మొత్తాడు. బత్షెబతో కానీ బిడ్డను మొత్తాడు. మొత్తలేదా? మరి దావీదు అవిశ్వాసుడా? దావీదుకి ఏం పేరుంది? ఆ! హృదయానుసారుడైన దావీదుకే కమ్ము తినలేదా? తిన్నాడా? ఎంత విశ్వాసుడైనా విశ్వాసంలో ఒకసారి పడతాడు. ఆ! ఖచ్చితంగా తోవ తప్పుతాడు. మనం కూడా ఎందుకంటే ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడంటే, మనం బుద్ధి తెచ్చుకోవడానికి. ఆ! దుష్టాంతములుగా ఉన్నాయంట. ఆ! బుద్ధి తెచ్చుకోవడానికి. అవి చూసి కూడా మనం ఇంకా మన విశ్వాసాన్ని వదిలేసి అక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి పరుగులెడుతున్నామంటే ఆ! మన మూఢ విశ్వాసం అవుతది. పూర్వం అనేవారు మూఢనమ్మకాలని. మన క్రైస్తవులు ఇలాంటి నమ్మకాలను నమ్ముకొని అటు ఇటు వెళ్ళిపోతున్నారు గానీ, విశ్వాసంలో బలంగా ఉండకపోవడం చాలా విచారం నిజంగా. విశ్వాసం ఉండాలండి నిజంగా. ఏ విశ్వాసం లేకుండా మరి అంకుల్ నిజంగా వీడియో కాల్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఈరోజు కూడుకు పెట్టించుకుంటారు నిజంగా. అద్భుతం. ఇప్పటికి నేను షాక్‌లోనే ఉన్నాను నిజంగానే. ఎందుకంటే నేను కోలుకున్నారేమో, హెల్తీగా ఉన్నారేమో అనుకున్నాను. ఆ సిట్యుయేషన్‌లో వీడియో చూడగానే నాకసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పోయింది. ఇదేంటి ఈ స్థితిలో ఉండి ప్రార్థన అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడం, థాంక్స్ చెప్పుకోవడం మనసు ఎలా వచ్చింది? అసలు ఏంటి? చాలామంది కోలుకున్న తర్వాత పెట్టించుకుంటారు. చాలామంది బాగుపడిన తర్వాత పెట్టించుకుంటారు. చాలామంది అద్భుతం జరిగితేనే కుటుంబంలో ఏదో పొందుకుంటానే పెట్టించుకుంటారు. ఎందుకంటే నేను అన్నీ చూసాను. ఏదో మేలు జరిగినప్పుడు పెట్టించుకుంటారు. ఇదేంటి ఈ స్థితిలో ఉండి కూడిక ఆ! నేను షాక్ అయ్యాను నిజంగా. అద్భుతం. సో, క్రైస్తవ విశ్వాసంలో మనందరం కూడా పరుగులెట్టేది కేవలం భౌతిక సంబంధించినటువంటి అవసరాలు పొందుకోవడానికే పరుగులెడుతున్నాం. అలా పరుగులెట్టుకొని విశ్వాస భ్రష్టులు అవుతున్నాం నిజంగా. దేవుడు వాటి కోసం పరిగెట్టమని చెప్పలేదండి ఎక్కడికి. నీకు విశ్వాసం ఉంటే ప్రభువే ఇస్తాడు. నీకు ఏం అవసరాలో, ఏం అక్కలో ఆయనకి తెలీదండి. నువ్వు అడక్క ముందే ఆయనకి తెలుసన్నీ. ఆ! నీ హృదయంలోనికి నాకిది కావాలనుకున్నప్పుడే, ఆలోచనప్పుడే ప్రభు ఎరుగుతున్నాడే. నీకేం కావాలో తగిన కాలంలో, తగిన సమయంలో ఖచ్చితంగా ఇస్తాడే నీకు. ఆయనిచ్చినప్పుడు తీసుకో. ఆ! ఆయనిచ్చినప్పుడు తీసుకో. కంగారెందుకు?